మారుతి టాకీస్ యూట్యూబ్ ఛానల్ పై మీరు కురిపిస్తున్న ప్రేమకు అందిస్తున్న సహకారానికి 1000 ధన్యవాదాలు. సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. మెగా అభిమానులంతా ముద్దుగా మెగా ప్రిన్స్ అని పిలుచుకుంటున్నారు నాగబాబు గారు అబ్బాయి వరుణ్ తేజ్ ని. తొలి ప్రయత్నంగా ముకుందా సినిమాతో మురిపించిన వరుణ్ మళ్లీ ప్రయత్నంగా కంచె సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి సంబంధించిన పాటల విడుదల కార్యక్రమం రీసెంట్ గానే జరిగింది. చిరంతన్ భట్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈయన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. గతంలో రామ్ చరణ్ హీరోగా నటించిన తుఫాన్ సినిమాకి ఈయన పాటలు కంపోజ్ చేశారు. క్రిష్ హిందీలో గబ్బర్ అనే సినిమా చేశారు. ఆ సందర్భంగా వీళ్ళకి పరిచయం అయింది అనుకుంటా. చిరంతన్ కంచె సినిమా కోసం 6 ట్రాక్స్ ఇచ్చారు. అందులో 5 పాటలు, 1 థీమ్ మ్యూజిక్. పోతే ఈ ఆల్బమ్ కి సంబంధించి అసలైన విశేషం ఏమిటి అంటే ఈ పాటలన్నింటినీ కూడా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు రాశారు. ఈ ఆల్బమ్ కి ప్రత్యేకతే సిరివెన్నెల గారి పెన్ను. అన్ని పాటల్ని బ్రహ్మాండంగా రాశారు. దీనిని సిరివెన్నెల మార్క్ ఆల్బమ్ అని ప్రకటించేయచ్చు. ఈ ఆల్బమ్ ఇటు ఇటు అని చిటికలు అనే పాటతో మొదలవుతుంది. అభయ్ మరియు శ్రేయ ఘోషల్ ఈ పాటను పాడారు. చాలా అద్భుతంగా పాడారు. ఆ పాట పరుగులు పెడుతూ ఉంటుంది. శాస్త్రి గారి సాహిత్యాన్ని తీసుకుని దాంతో పాటు మనము పరిగెడతాం. చక్కటి ఫీలింగ్, చాలా బాగుంది పాట. సెకండ్ సాంగ్ ఊరు ఏరైంది ఏరు హోరెత్తింది. శంకర్ మహాదేవన్ పాడారు. పల్లెటూరు వాతావరణాలని, ఉత్సవాలని వివరిస్తూ చాలా బాగా సాగింది పాట. శాస్త్రి గారి పదాలే సంబరం చేసే ఈ పాటలో. మూడో పాట నిజమేనని నమ్మని శ్రేయ ఘోషల్ పాడారు. చాలా స్లోగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత స్లో సాంగ్ ని తెలుగులో చూడలేదు. ఒక విధంగా బాలీవుడ్ స్టైల్ ఆఫ్ కంపోజిషన్ ఈ పాటలో కనిపించింది. అందరికి ఈ పాట నచ్చుద్ది అని చెప్పలేము. సంగీతం మీద అవగాహన ఉన్న వాళ్ళకి, పాటలో ఉన్న అర్థాన్ని గ్రహించే వాళ్ళకి నచ్చుతుంది. 4వ పాట బగబగమని ఎగసే. ఈ పాటని విజయ్ ప్రకాష్ పాడారు. చాలా బాగా పాడారు. కానీ ఈ పాటకు సంబంధించి సీతారాం శాస్త్రి గారు రాసిన లిరిక్ నెంబర్ 1. బగబగమని మండే మంటలు ఏ వెలుతురు కోసం అని మొదలు పెట్టారు. ఆ మాటకే మైండ్ బ్లో అయిపోయింది. అన్యాయాల్ని నిలదీస్తూ శాస్త్రి గారు క్వశ్చన్ చేసే విధానం ఓ రకంగా ఉంటది. అది నరాల్లో రక్తాన్ని పరుగులెత్తించింది. ఈ పాట సాహిత్యంలో కూడా అటువంటి విశేషం ఉంది. ఈ పాటలో శాస్త్రి గారు రాసిన అన్ని పదాలు కూడా కనిపించినంత హెవీగా ఉన్నాయి. సినిమాలో క్రిష్ ఏదో చెప్పబోతున్నారు గట్టిగా. ఆ పాయింట్ మనకి అర్థమైన తర్వాత ఈ పాట వింటే ఇంకా బాగా కనెక్ట్ అవుద్ది. ఆ తర్వాత ఈ పాట రా ముందడుగేద్దాం, మోటివేషనల్ సాంగ్. ఇందులో కూడా సాహిత్యం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు వినటానికి మామూలుగానే అనిపించవచ్చు, కానీ సినిమాలో మంచి సందర్భంలో ఈ పాట వస్తే తప్పకుండా ఎప్పటికీ గుర్తు పెట్టుకునే పాట అవుద్ది. చివరిగా ఈ ఆల్బమ్ లో లవ్ ఈజ్ వార్ అనే ట్రాక్ ఉంది. థీమ్ మ్యూజిక్ బాగుంది. చిరంతన్ బాగా కంపోజ్ చేశారు. ఓవరాల్ గా చెప్పుకోవాలి అంటే ఇదో మంచి ఆల్బమ్. మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు అన్ని పాటల్ని కూడా. ప్రతి పాటలోనూ సాహిత్యం చాలా స్పష్టంగా వినిపించింది, ట్రాక్స్ డామినేట్ చేయకుండా. పోతే ఈ ఆల్బమ్ ఇన్స్టెంట్ హిట్ గా నిలుస్తుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పలేం. ఆల్బమ్ లో ఉన్న ఫస్ట్ సాంగ్ వెంటనే క్యాచ్ చేసేది. రెండో సాంగ్ పర్వాలేదు అనిపించింది. 3, 4, 5 పాటలు అంత తొందరగా ఎక్కువ. సినిమాలో ఉన్న కంటెంట్ విశేషాన్ని బట్టి ప్రేక్షకుల్ని ఈ పాటలు ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. శాస్త్రి గారు మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ పార్ట్ వరకు వాళ్ళు బాగానే చేశారు. వాటిని పట్టుకుని ప్రేక్షకుల్ని మెప్పించాల్సిన బాధ్యత క్రిష్ మీద ఉంది. చూద్దాం మరి ఆయన ఏం చేస్తారో. ఇది బుల్టన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.